హాయ్, దిస్ ఇస్ చైతన్య. నేను జనరేటివ్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నా నెక్స్ట్ బ్యాచ్ తొందరలో లాంచ్ చేస్తున్నాను. సో ఈ సెషన్లో నా జనరేటివ్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సో లెట్ us స్టార్ట్. దిస్ ఈస్ ద ఎజెండా ఆఫ్ ద సెషన్. సో నా గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. అండ్ వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, అసలు జనరేటివ్ ఏఐకి చాలా మందికి మిత్స్ ఉన్నాయి. జనరేటివ్ ఏఐ 80 జాబ్స్ని రీప్లేస్ చేసేస్తా అంట కదా ఫ్యూచర్లో. అసలు జనరేటివ్ ఏఐ ఫ్యూచర్ ఏంటి, అండ్ ఇది నేర్చుకోవాలంటే అసలు మన రోడ్ మ్యాప్ ఏమిటి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, దేంతో ఎండ్ చేయాలి, అండ్ దేని తర్వాత ఏది నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా రోడ్ మ్యాప్. అండ్ ఎటువంటి జాబ్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు, అండ్ ఈ కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీకు డీటెయిల్డ్ గా ఈ సెషన్ లో నేను మీకు చెప్తాను. ఓకే, సో లెట్ us ఇంట్రడ్యూస్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, మై నేమ్ ఇస్ చైతన్య. ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి రూర్కి. సో 2005 లో నేను పాస్ అవుట్ అయ్యాను. నాకు 20 years ఆఫ్ ట్రైనింగ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ రైట్ నా వర్కింగ్ యాజ్ ఎ జనరేటివ్ ఏఐ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నాను. స్టిల్ ఐఎమ్ వర్కింగ్. అండ్ లాస్ట్ 10 years నుంచి నేను ఆల్మోస్ట్ లైక్ డిఫరెంట్ పైథాన్ రిలేటెడ్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. లైక్ పైథాన్, డేటా ఇంజనీరింగ్ విత్ పైథాన్, అండ్ డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ, పైథాన్ ఫుల్ స్టాక్, వీటన్నిటిపై నేను ట్రైనింగ్ ఇస్తున్నాను లాస్ట్ 10 years నుంచి. సో దిస్ ఈజ్ వెరీ బ్రీఫ్ అబౌట్ మీ. అండ్ ఓకే, సో లెట్స్ గో. వాట్ ఈస్ ఎ జనరేటివ్ ఏఐ? సో జనరేటివ్ ఏఐ అనేది చెప్పాలంటే మీకు సింపుల్ గా లెట్ us జస్ట్ గో అండ్ స్టార్ట్. సో దిస్ ఈజ్ మై ఏఐ. ఓకే, ఏఐలో మనకి మిషన్ లెర్నింగ్ ఉంటుంది అండ్ డీప్ లెర్నింగ్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ రెండు. సో ఏం మిషన్ లెర్నింగ్ లో ఆల్ ఏఐ ఫండమెంటల్స్ అన్ని వస్తాయి. డీప్ లెర్నింగ్ లో కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ ఆఫ్ ద మిషన్ లెర్నింగ్ కూడా వస్తాయి. న్యూరల్ నెట్వర్క్స్ అని ఇక్కడ వస్తాయి. సో ఈ డీప్ లెర్నింగ్ లో మనకి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ వస్తాయి. ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ బేస్ మీద వాటిని ఏఐని రకరకాల ప్లేసెస్ లో వాడటానికి ఇంప్రొవైజ్ చేశారు. సో వన్ ఈస్ ఏ కంప్యూటర్ విజన్. That is one of the segment where we are going to process the images and videos, etc. సో ఈ వీడియోస్ ఇమేజ్ ని ప్రాసెస్ చేసి దాని బేస్ మీద ప్రిడిక్షన్స్ ఇవన్నీ చేస్తున్నారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ టెస్లా కార్స్. టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లో ముందున్న స్పేస్ మొత్తాన్ని వీడియో ఎప్పుడు క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. క్యాప్చర్ ప్రకారంగా కంటిన్యూస్ ఫీడ్ వస్తుంటుంది, వీడియో ఫీడ్. అండ్ దేర్ ఇస్ AI సిస్టమ్ ఇస్ కీప్ ఆన్ అనలైజింగ్ దట్ వీడియో అండ్ జస్ట్ ముందు ఏమన్నా ఉందా, లేకపోతే బ్రేక్స్ ఉన్నాయా, అండ్ లైక్ టర్న్ తీసుకోవాలి, వీటన్నిటి బేస్ మీద ఇట్స్ కీప్ ఆన్ డ్రైవింగ్. సో బ్రేక్ ఎప్పుడు అప్లై చేయాలని కూడా మనకి యాక్సిలేటర్ ఎంత స్పీడ్ లో అనేది డిసైడ్ అవుతుంది. దట్ ఈస్ హౌ ద కంప్యూటర్ విజన్ ఈస్ గోయింగ్ టు వర్క్. సెకండ్ ఈస్ టైమ్ సిరీస్. అంటే కొన్ని ప్లేసెస్ లో కొన్ని వాల్యూస్ కంటిన్యూస్ గా చేంజ్ అయిపోతుంటాయి. లైక్ కైండ్ ఆఫ్ ఏ షేర్ ప్రైస్ ఆఫ్ వన్ ఆఫ్ ద కంపెనీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏబిసి కంపెనీ పేరు చూసి, ఈ షేర్ మార్కెట్ లో ఈ కంపెనీ యొక్క షేర్ ఎవ్రీ సెకండ్ చేంజ్ అయిపోతుంది. సో ఒకవేళ నా దగ్గర ఒక 20 years ఆఫ్ ఏబిసి కంపెనీ యొక్క షేర్ డేటా ఉందనుకోండి. 20 years నుంచి ఈ షేర్ ఎలా పెరిగింది, ఎప్పుడు తగ్గుతుంది, ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, దాన్ని బట్టి ఐ కెన్ ఏబుల్ టు మేక్ ఎ ప్రిడిక్షన్. ఓకే, ఈ లాస్ట్ 20 years ఆఫ్ షేర్ రెస్పాన్స్ ని బట్టి, ఆ ఏబిసి కంపెనీ షేర్ యొక్క ప్రైస్ ఇన్ఫర్మేషన్ బట్టి ఐ కెన్ ప్రిడిక్ట్ హౌ ద నెక్స్ట్ 1 week లో ఎలా ఉండబోతుంది. కైండ్ ఆఫ్ లైక్ క్రిప్టో కరెన్సీ. లాస్ట్ 20 years నుంచి బిట్ కాయిన్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, ఎంత పెరిగింది, ఎంత తగ్గుతుంది, సడన్ స్పైక్స్ ఎప్పుడు వచ్చినాయి, సడన్ ఫాల్స్ ఎప్పుడు వచ్చినాయి, వీటన్నిటి బేస్ మీద ఐ కెన్ ఆల్సో మేక్ ఎ ప్రిడిక్షన్. 1 week, నెక్స్ట్ 1 week, ఆర్ నెక్స్ట్ 1 month, ఆర్ నెక్స్ట్ 1 year ఎలా ఉండబోతుందని ప్రిడిక్షన్ చేయొచ్చు. ఓకే, దట్ ప్రిడిక్షన్ మే నాట్ బి 100% యాక్యురేట్, బట్ ఒక 90% కాన్ఫిడెంట్ గాను, లేకపోతే 87% కాన్ఫిడెంట్ గాను నా మోడల్ చేయగలదు. సో సచ్ ఏ మోడల్స్ వాట్ వి కాల్ ఇస్ లైక్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. అండ్ వెదర్ రిపోర్ట్. కొన్ని చోట్ల మీరు చూస్తే వెదర్ సెంటర్స్ ఉంటాయి, వెదర్ రిపోర్టింగ్ సెంటర్స్ ఉంటాయి. అవి కంటిన్యూస్ గా ఎవ్రీ సెకండ్ వెదర్ ని మానిటర్ చేస్తూ అండ్ దే ఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ద టెంపరేచర్. సో వెదర్ టెంపరేచర్ ఆఫ్ ద వెదర్ ని ఎప్పుడు. సో దిస్ కంటిన్యూస్లీ చేంజింగ్ ఫ్రమ్ ఎవ్రీ సెకండ్స్ టు ఎవ్రీ సెకండ్. సచ్ ఏ మోడల్స్ బిలాంగ్స్ ద టైమ్ సిరీస్ కేటగిరీ. ఎక్కువగా ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉంటుంది. బట్ దిస్ ఇస్ ద ఫండమెంటల్. అంటే ఏ వాల్యూ అయితే కంటిన్యూస్ గా చేంజ్ అవుతుందో అటువంటి కంటిన్యూస్ వాలటైల్ వాల్యూస్ ని టైమ్ సిరీస్ నెట్వర్క్స్ తో మనం యూ కెన్ ఏబుల్ టు ప్రిడిక్ట్ సంథింగ్. నెక్స్ట్ ఈస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి అంటాం. ద అడ్వాన్స్మెంట్ ఇన్ ఎన్ఎల్పి ఈజ్ జనరేటివ్ ఏఐ. ఈ జనరేటివ్ ఏఐ అంటే వీఆర్ గోయింగ్ టు బేసికలీ వర్క్ విత్ ద టెక్స్ట్ డేటా, ద ఇమేజెస్ డేటా, వీడియోస్, some numerical data,
ఇక్కడేమో టెక్స్ట్ డేటా. సో టెక్స్ట్ డేటాని కన్వర్ట్ చేస్తాను. టెక్స్ట్ డేటాని రీడ్ చేయొచ్చు, టెక్స్ట్ డేటాని కన్వర్ట్ చేయొచ్చు, టెక్స్ట్ డేటా టు టెక్స్ట్ డేటా. అంటే I'll give some one paragraph, I can able to elaborate it or I can able to summarize it. ఒక 10 pages document ని ఒక paragraph లో summarize చేయొచ్చు, కన్వర్టింగ్ టెక్స్ట్ డేటా టు టెక్స్ట్ డేటా. అండ్ ఒక 1 paragraph ని ఒక 10 పేజీలుగా ఎలాబొరేట్ చేయొచ్చు, అగైన్ కన్వర్టింగ్ టెక్స్ట్ డేటా టు టెక్స్ట్ డేటా. సమ్ టైమ్ టెక్స్ట్ టు ఇమేజ్. టెక్స్ట్ ఇస్తే డిస్క్రిప్షన్ ఇస్తే డిస్క్రిప్షన్ తగ్గట్టుగా ఒక ఇమేజ్ ని కూడా జనరేట్ చేయగలదు జనరేట్ వే. ఆర్ మేబీ టెక్స్ట్ టు వీడియో ఆల్సో, animated video or something, or maybe image to text. So here the text is a basic common practice. సో ప్రతి చోట టెక్స్ట్ తోనే ఇక్కడ మనం వర్క్ చేస్తాం. టెక్స్ట్ నుంచి టెక్స్ట్ గా మార్చొచ్చు, టెక్స్ట్ నుంచి ఇమేజ్ గా, ఇమేజ్ నుంచి టెక్స్ట్ గా, వీడియో నుంచి టెక్స్ట్ గా, ఆడియో నుంచి టెక్స్ట్ గా, టెక్స్ట్ నుంచి ఆడియోగా, ఎలాగైనా మార్చుకోవచ్చు. సో ఇన్ ద హోల్ ఇన్ ద ఏఐ వరల్డ్, దీస్ ఆర్ ఆల్ ద ఎంటైర్ ఏఐ వరల్డ్, different applications, different segments and etc., different models, వాటి usages. So this is the one way we are going to work, we are going to learning in this course, generate way. In this entire AI ప్రపంచంలో ఇప్పుడు దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయబోతున్నాం. జనరేట్ వే గురించి ఎక్కువ. ఆఫ్ కోర్స్ జనరేట్ వే నేర్చుకుని డైరెక్ట్ గా జనరేట్ వే నేర్చుకోవచ్చు కదా అంటే కుదరదు. సో ఫస్ట్ మీరు ఎంఎల్ మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలి, డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలి, డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మీద ఎన్ఎల్పి బేసిక్ తీసుకుని దాని తర్వాత జనరేట్ వేకి షిఫ్ట్ అవ్వాలి. అఫ్ కోర్స్ మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే మళ్ళీ మీరు పైథాన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్ కావాలి. ఎన్ని ప్రీ రిక్విజిట్స్, ఈ ప్రీ రిక్విజిట్స్ మొత్తానికి కూడా. సో మీరు ఇక్కడ ఏది నేర్చుకొని ఇక్కడ రాక్కర్లేదు. సో స్టార్టింగ్ ప్రీ రిక్విజిట్ ఏ ప్రీ జనరేటివ్ నేర్చుకోవడానికి ఏవైతే మీకు అవసరమో అవన్నీ కూడా ఈ కోర్సులో నేను మీకు చెప్తాను. దెర్ ఇస్ నథింగ్ యూ నీడ్ టు లెర్న్. ఓకే, సో మీరు నేర్చుకొని ఇక్కడ రానక్కర్లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని నేర్చుకోవచ్చు, నేను అన్ని చెప్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద జనరేట్. ఈ సెగ్మెంట్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఇట్స్ బేసికలీ సబ్ ఫీల్డ్ ఆఫ్ ద ఏఐ. Generative is subfield of the AI, where we are going to majorly focusing on the text conversion, text to text extractions, text readings, text conversions, image to text, text to image, all type of conversions. Okay, so this is very brief about the generative AI. Okay, next చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ జనరేటివ్ AI ఐటీ జాబ్స్ ని రీప్లేస్ చేస్తారంట కదా, మా జాబ్స్ పోతాయి అంట కదా. సో దీంట్లో కొంత నిజం ఉంది. యాక్చువల్గా అబద్ధం నేను చెప్పట్లేదు, నిజం ఉంది. బట్ ఏంటి నిజం ఏంటి, ఇందులో మిత్ ఏంటో ఒకసారి మీరు చూడండి. సో ప్రతి వర్క్ ని మీరు ఎవరైతే మీరు జాబ్స్ చేస్తున్నారో ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ప్రతి వర్క్ ని నేను ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తాను దాన్ని 2 రకాలుగా నేను డివైడ్ చేస్తాను. క్రియేటివ్ వర్క్ అంటే ఎనీ వర్క్ వేర్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ యువర్ 80% ఆఫ్ యువర్ బ్రెయిన్, 80 to 90% ఆఫ్ యువర్ బ్రెయిన్ ని మీరు వాడి ఆ వర్క్ ని చేయాలి. మీరు బ్రెయిన్ వాడకపోతే వర్క్ చేయలేరు. ఇక్కడ డమ్ వర్క్ ఉంటుంది అన్నమాట. డమ్ వర్క్ జస్ట్ 2 to 5% బ్రెయిన్ చాలు, అది ఎక్కువ అవసరం లేదు. సో ఎనీ టైప్ ఆఫ్ వర్క్ నేను 2 కేటగిరీగా డివైడ్ చేస్తాను. ఒకటి డమ్ వర్క్, క్రియేటివ్ వర్క్. ఈ డమ్ వర్క్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కంపెనీ. అమెజాన్ వెబ్సైట్ లో మీకు చాలా మంది క్లయింట్స్ చాలా మంది ఉంటారు. నెట్ఫ్లిక్స్ లో కావచ్చు చాలా మంది కస్టమర్స్ ఉంటారు. జనరల్ గా మనం అమెజాన్ కస్టమర్ కేర్ కి ఎప్పుడు కాల్ చేస్తాం? whenever there is a problem. What kind of problem it is? ప్రాబ్లం ఏదో ఉండొచ్చు. మేబీ సార్ నేను కొనుక్కున్నాను, నా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టి ఇంకా రాలేదు, స్పెసిఫైడ్ టైంలో రాలేదు, రీప్లేస్ చేయాలి, ఎలా రీప్లేస్ చేయాలి? లేకపోతే నాకు ఆల్రెడీ నేను రిటర్న్ చేశాను, నాకు అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు. ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఒక లెట్స్ సే 125 ప్రాబ్లమ్స్ అనుకోండి. 125 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి కస్టమర్స్ ఎక్కువ 99% కస్టమర్స్ కాల్ చేస్తారు. అంతకుముందు రాకముందు అమెజాన్ ఏం చేసేది, 1 to 50 మెంబర్స్ ని కస్టమర్ కేర్ మెంబర్స్ గా పెట్టుకుంది. వీళ్ళ పని ఏంటి, వెన్ దే రిసీవ్ ద కాల్ ఫ్రమ్ ద కస్టమర్, వాళ్ళు ప్రాబ్లం వింటారు, ప్రాబ్లం బట్టి వాళ్ళు చెప్తారు అన్నమాట. ఈ 1 to 50 మెంబర్స్ కి అమెజాన్ ఏం చేస్తుంది, ముందు ట్రైనింగ్ ఇస్తుంది. ఏంటి బాబు, మీకు కాల్స్ వస్తాయి, కస్టమర్స్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు మీకు కాల్ చేసి ప్రాబ్లం ఉంది మీకు సాల్వ్ చేయండి అని అడుగుతారు. ఎటువంటి ప్రాబ్లమ్స్? ఈ 125 ప్రాబ్లమ్స్ లో ఏదో ఒక ప్రాబ్లం అయి ఉంటుంది. మాక్సిమం 99%. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ అండి. ప్రాబ్లం 1 కి సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ అట్లా సొల్యూషన్ 125. ప్రతి ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు బాగా ట్రైన్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ మీద, ప్రాబ్లమ్స్ వాటికి ఏం చేయాలి హెల్ప్స్ మీద. అప్పుడు అన్ని ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళని కాల్ ముందు కూర్చోబెడతారు. ఇఫ్ దే రిసీవ్ ద కాల్,
వాట్ దే విల్ సే, ఒకసారి మీకు ఏంటి ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను అంటారు మీరు కాల్ చేసినప్పుడు. సో మీరు ప్రాబ్లం చెప్పగానే ఓకే, ఈ ప్రాబ్లం ఆ 125 ప్రాబ్లమ్స్ లో ఉంటుంది కాబట్టి దీనికి సొల్యూషన్ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి దే ఇమీడియట్లీ హెల్ప్ యూ టు రిజాల్వ్ యువర్ ప్రాబ్లం. ఇది వాళ్ళు చేసేది. ఇప్పుడు ఈ వర్క్ లో వాళ్ళకి బ్రెయిన్ ఎంతవరకు యూజ్ అవుతుంది? ఒక 2 to 5% మాత్రమే. ప్రాబ్లం వినటానికి, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి అంతవరకే. ప్రాబ్లం ఏంటో, మాక్సిమం టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి తెలుసు, సొల్యూషన్ ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. దీంట్లో బ్రెయిన్ కి సంబంధించిన వర్క్ ఏముంది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద బ్రెయిన్? ఒక 2 to 5% మాత్రమే. దిస్ ఈస్ క్లియర్లీ డమ్ వర్క్. ఈ వర్క్ చేయడానికి మీకు అప్పుడు ఎప్పుడైతే అమెజాన్కి ఏ వచ్చిందో, అమెజాన్ ఏముంటది, సో ఈ 50 మెంబర్స్ యొక్క శాలరీస్ మొత్తాన్ని తీసేసి, సో 50 మెంబర్స్ ఒక 5 మెంబర్స్ గా రెడ్యూస్ చేస్తుంది. మిగతా 45 మెంబర్స్ యొక్క ని ఏఐతో రీప్లేస్ చేస్తుంది. ఇట్స్ డమ్ వర్క్. ఏఐ కూడా చేయగలదు. క్రియేటివ్ వర్క్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 77 ఇయర్స్ యొక్క ఒక పేషెంట్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది, లైట్ మైనర్ యాక్సిడెంట్, హాస్పిటల్లో జాయిన్ చేశారు, సర్జరీ చేయాలి. డైరెక్ట్ గా ప్రాబ్లం సర్జరీ చేసేస్తారా? చేయరు. ఎందుకు? 177 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ కాబట్టి దానికి ఫర్దర్ ఏజ్, చాలా పెద్ద ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, షుగర్ ఉందా, బీపీ ఉందా, హార్ట్ కంప్లైంట్స్ ఉన్నాయా, ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఇష్యూస్, తన ఏజ్, బాడీ సిచ్యువేషన్, ఈ ఆపరేషన్ కి సపోర్ట్ చేస్తుందా, చేయదా, చేస్తే ఏ మెడిసిన్ ఆపాలి, ఏ మెడిసిన్ కొత్తగా ఇవ్వాలి, దానికి ఆల్రెడీ యూజ్ చేస్తున్న మెడిసిన్ ఆపితే ఫర్దర్ ఆల్రెడీ ఉన్న కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, చాలా అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి అన్ని రిజల్ట్స్ చెక్ చేసుకొని, వాటి రిజల్ట్స్ రీడింగ్స్ ని బట్టి ఇది ఓకేనో కాదో, ఎంత పర్సెంటేజ్ ఓకే, ఎంత పర్సెంటేజ్ నాట్ ఓకే, ఎన్ని డిసైడ్ చేసిన తర్వాత దే విల్ టేక్ ఎ డెసిషన్, ఆపరేషన్ చెయ్యాలా వద్దా అనేది. అదే ఒక 77 ఇయర్స్ పర్సన్, బాగా హెల్దీ, బాగా ఫుల్లీ యాక్టివ్ పర్సన్, అతనికి ఏ ఫర్దర్ కాంప్లికేషన్స్ లేవు, డైరెక్ట్ గా చేసేస్తారు సర్జరీ. క్లియర్? సో ఇటువంటి ఇటువంటి చేంజెస్, ఇటువంటి టోటల్ బ్రెయిన్ వర్క్, సో టోటల్ గా కేస్ టు కేస్ సొల్యూషన్ మారిపోతుంది. ఇక్కడ 77 ఇయర్స్ పర్సన్, ఇక్కడ 77 పర్సన్, కానీ ఇక్కడ దీంట్లో కాంప్లికేషన్ ఉంది, ఇక్కడ కాంప్లికేషన్స్ లేవు. ఆర్ మేబీ మైల్డ్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. మేబీ 43 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ కి యాక్సిడెంట్ అవ్వచ్చు, అతని కాంప్లికేషన్స్ ఏమీ లేకపోవచ్చు. కేస్ టు కేస్ అన్ని మారిపోతుంటాయి. ఇలా కేస్ టు కేస్ మారిపోయినప్పుడు, సో ద పర్సన్ హ్యాస్ టు థింక్, ఓకే ఏంటి సొల్యూషన్? డైరెక్ట్ గా సర్జరీ చేయడం ఎప్పుడు సొల్యూషన్ కాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ టు టేక్ ఎ డెసిషన్ వెదర్ మనం సర్జరీ చెయ్యొచ్చా లేదా అనేది. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ క్రియేటివ్ వర్క్. నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇస్తున్నాను. ఈ రెండే ఇది ఒక్కటే క్రియేటివ్ వర్క్, ఇది ఒక్కటే డమ్ వర్క్ నేను చెప్పట్లేదు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద డమ్ వర్క్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్రియేటివ్ వర్క్. సో ఈ రెండు వర్క్స్ నేను ఇలా డివైడ్ చేసినప్పుడు, ఏ వర్క్ అయితే, ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీరు డమ్ వర్కా, క్రియేటివ్ వర్క్, ఏ వర్క్ అయితే మీకు జస్ట్ లిటిల్ బిట్ బ్రెయిన్ ఈజ్ సఫిషియంట్, అది డమ్ వర్క్. ఏ వర్క్ అయితే మీరు హెవీ బ్రెయిన్ వాడాల్సి వస్తుందో ప్రతిరోజు మీ వర్క్ రోజు చేసే పని అయినప్పటికీ కూడా మళ్ళీ ఆలోచించి, మళ్ళీ ఫ్రెష్ గా థింక్ చేయాలి. దట్ ఇస్ ఎ క్రియేటివ్ వర్క్. సో మీ వర్క్ డమ్ వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏ రీప్లేస్ చేసేస్తుంది, ఇది మాత్రం షూర్. ఈ రోజు రీప్లేస్ చేయకపోయినా రేపైనా రీప్లేస్ చేస్తుంది. క్రియేటివ్ వర్క్ మాత్రం ఎప్పటికీ ఏ రీప్లేస్ చేయలేదు. నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. మహా అయితే ఏ ఏం చేస్తుంది, ఇక్కడ ఏ కొన్ని సజెషన్స్ ఇస్తుంది, బాబు నువ్వు ఇలా చెయ్యి, కొంచెం బెటర్ గా ఒక గైడెన్స్, ఇలా చేసుకుంటే బెటర్ ఏమో చూసుకో, ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్, నాకు తెలిసిన ఆప్షన్ ఇది మాత్రమే, ఇంకా నువ్వు ఆలోచించుకో అని చెప్తుంది. రీప్లేస్ చేయలేదు. నా ఉద్దేశంలో ఎప్పటికైనా హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ఏ హ్యూమన్ బ్రెయిన్, అంతే. దాన్ని కొట్టింది అసలు ఏది లేదు, కాదు కూడా. సో ఇక్కడ బ్రెయిన్ కి పెద్ద వర్క్ లేదు కాబట్టి ఏ కెన్ ఏబుల్ టు రీప్లేస్. ఇక్కడ బ్రెయిన్ కి ఫుల్ వర్క్ ఉంది, ఈ బ్రెయిన్ తోనే పనంతా కాబట్టి ఎస్, ఏ అయితే ఖచ్చితంగా రీప్లేస్ ఇది. కానీ ఏ కొన్ని సజెషన్స్ ఇవ్వగలదు, దట్ ఈస్ ఫైన్. అప్పుడు వీళ్ళందరూ ఏమంటారు, సార్ మేమందరూ ఈ వర్క్ లో పనిచేస్తున్నాము, మరి మీరు రీప్లేస్ చేసేస్తా అంటున్నారు, మరి ఏ రీప్లేస్ చేస్తే మా జాబ్లు ఎట్లా? ఒకటే ఆప్షన్, మీరందరూ ఈ డమ్ వర్క్ నుంచి క్రియేటివ్ వర్క్ కి మూవ్ అవటమే, అప్ స్కిల్. మీకు నచ్చిన క్రియేటివ్ వర్క్, ఏదైతే వర్క్ లో బ్రెయిన్ యూసేజ్ ఎక్కువ ఉంటుందో, మీకు నచ్చిన బ్రెయిన్ యూసేజ్ వర్క్ మారండి. ఏదైనా కావచ్చు, అది జనరేటివ్ ఏ టెక్నాలజీస్ కావచ్చు, లేకపోతే వేర్ ఎవర్ యూ థింక్ ఎస్ దెర్ ఇస్ ఎ కంప్లీట్లీ బ్రెయిన్ వర్క్, యూ హ్యావ్ టు షిఫ్ట్ ఇట్. అప్ స్కిల్లింగ్ ఈజ్ ఓన్లీ ఆప్షన్, ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమీ లేవు. అఫ్ కోర్స్ ఇక్కడ రీప్లేస్ చేసినప్పుడు ఈ గ్యాప్ ని
కొన్ని అదర్ జాబ్స్ రీప్లేస్ చేస్తాయి. ఈ వర్క్స్ అంతని అదర్ జాబ్స్ రీప్లేస్ చేస్తాయి. ఏంటి? కైండ్ ఆఫ్ లైక్ ఏఐ డెవలపర్. అంతకుముందు లేదు కదా ఏఐ డెవలపర్. ప్రాంప్ట్ ఇంజినీర్. ఇప్పుడు కూడా పెద్ద యూజ్ చేయట్లేదు. బట్ ప్రాంప్ట్ ఇంజినీర్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. సో కొన్ని కొత్త కొత్త జాబ్స్ వస్తాయి. ఈ జాబ్స్ పోతున్నాయి, కొత్త జాబ్స్ వస్తున్నాయి. మీరు ఇటుకైనా అప్ స్కిల్ అవ్వండి, ఇటుకైనా అప్ స్కిల్ అవ్వండి, స్విచ్ అవ్వండి, అప్ స్కిల్ అవ్వండి, ఏదో ఒక ఆప్షన్ అంతే. మీకు డెఫినెట్ గా మీరు ఈ జోన్ లో ఉంటే మాత్రం యువర్ జాబ్ ఈజ్ ఆన్ ద రిస్క్. ఈ జోన్ లో ఉంటే మాత్రం యువర్ సేఫ్. మీకు మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఏ జోన్ లో ఉన్నారు. దట్ ఈస్ ద మిత్ అండ్ దిస్ ఈస్ మై అనాలిసిస్ అండ్ దిస్ మై ఆన్సర్. ఓకే, ఇప్పుడు జనరేటివ్ AI ఫీచర్ అంటే ఇప్పుడు చాలా మంది మీరు చూస్తున్నారు. అంతకుముందు ఏ రాకముందు అసలు అంతా మాన్యువల్ గానే వర్క్ జరుగుతుంది. లాస్ట్ 10 years లో అసలు ఏ ఎంతగా మన లైఫ్ లోకి వచ్చిందో మీరు చూసారు. నా ఉద్దేశంలో ఇది జస్ట్ ఒక 15% టు 20%, 20 కూడా లేదు, 10 to 15% మాత్రమే ఏ డెవలప్మెంట్ ఎంతవరకే జరిగింది. దెర్ ఇస్ అ లాట్ టు హ్యాపెన్. ఇంకా చాలా జరగాల్సింది, ఇంకా చాలా. ఇంకా ప్రెసెంట్ ఏ ఫీల్డ్ చాలా స్మాల్ బేబీ స్టేజ్ లోనే ఉంది. ఇంకా అది ఇంకా చాలా పెరగాలి, పెద్దవాళ్ళు, ఇంకా చాలా ఉంది దానికి ఇంకా. మరి అంత ఈ టెక్నాలజీ అంతగా డ్రాస్టిక్ గా చేంజ్ చేస్తున్నప్పుడు జాబ్స్ కూడా అదే విధంగా పెరుగుతూ వస్తాయి. మీరు చూసే ఉంటారు లాస్ట్ 10 years లో ఏ హెల్త్ కేర్ ప్రతి సెక్టర్ లో, ఫైనాన్స్ సెక్టర్ లోకి వచ్చేసింది, ఎడ్యుకేషన్ సెక్టర్ లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో, డిఫెన్స్ సెక్టర్ లో, ప్రతి సెక్టర్ లోకి వచ్చేసింది ఏ. పర్టికులర్ గా జనరేటివ్ AI కూడా వచ్చేసింది. ఈ చేంజ్ మీరే చూసారు, నేను చెప్పక్కర్లేదు యాక్చువల్గా. బట్ యూ ఆల్రెడీ సీన్ దిస్ చేంజ్. ఎక్కడికి వెళ్ళినా సరే ఏఐతో చేసాం, ఏఐతో చేసాం, ఏఐతో చేసాం. సో ఆబ్వియస్ గా టెక్నాలజీ పుట్టి దాన్ని అది జస్ట్ డ్రాస్టిక్ గా ఇవాల్వ్ అవుతున్నప్పుడు జాబ్స్ కూడా ఆబ్వియస్ గా పెరుగుతూ ఉంటాయి దాని మీద. డెఫినెట్లీ జనరేటివ్ AI ఇస్ ఎ ఫ్యూచర్ యాక్చువల్లీ. సో ఇది నేర్చుకోవాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఫస్ట్ పైథాన్ తో స్టార్ట్ చేయాలి. సో పైథాన్ ఎందుకు స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మన టార్గెట్ మిషన్ లెర్నింగ్ కదా. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ AI చాలు కదా. మరి మిషన్ లెర్నింగ్ లో మీకు చాలా మోడల్స్ ఉంటాయి. అంటే ప్రతి మోడల్ ఎలా ట్రైనింగ్ అవుతుంది, ట్రైనింగ్ ఎలా అవుతుంది, ట్రైనింగ్ వెనుకున్న అల్గరిథం ఏంటి, ప్రిడిక్షన్ వెనుకున్న అల్గరిథం ఏంటి, ఈ అల్గరిథమ్స్ వెనుకున్న మ్యాథమెటిక్స్ ఏంటి. మ్యాథమెటిక్స్ అంటే లీనియర్ ఆల్జిబ్రా అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అంటాను, అండ్ క్యాలిక్యులస్. ఈ టాపిక్స్ లో అంటే దీన్ని మీరు పిహెచ్డి చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఈ టాపిక్స్ లో ఖచ్చితంగా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, అవి కూడా మీకు రావాలి. ఇది వస్తేనే, ఈ టాపిక్స్ వస్తేనే మీకు మిషన్ లెర్నింగ్ లో ఉన్న మోడల్స్ వెనుకున్న అల్గరిథమ్స్ లో ఉన్న మ్యాథమెటిక్స్ మీకు అర్థం. ఆ మోడల్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇది రావాలి, ఈ మ్యాథమెటిక్స్ రావాల్సింది. ఇది రాకుండా ఇది చేసుకుంటే మీరు బట్టి కొట్టంటే ఆ బట్టి కొట్టింది ఎంతకాలం గుర్తుండదు, మీరు ఏమీ చేయలేరు. జస్ట్ ఏ తర్వాత బి వస్తుందంట, బి తర్వాత సి వస్తుందంట, అంతే. ఎందుకు వస్తుందంటే ఇది తెలియదు. ఈ మ్యాథమెటిక్స్ లో ట్రైనింగ్ ఇలా అవుద్దంట, అంతే. ట్రైనింగ్ ఇలా వాడాలంట, అంతే. ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, దీనికి ఏమైనా చేంజ్ చేయొచ్చు అంటే నాకు తెలియదు, అంతే. అంతవరకే నాకు తెలుసు. హాఫ్ నాలెడ్జ్. సో మోడల్స్ అనుకున్న అల్గరిథమ్స్ లో ఉన్న మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలంటే ఈ మ్యాథమెటిక్స్ అంతా వచ్చి ఉండాలి. ఒక మోడల్లో ఒక మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అయిందంటే, ఒక సింగిల్ ప్రిడిక్షన్ చేయాలంటే కొన్ని లక్షల లక్షల క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఒక్క సింగిల్ ప్రిడిక్షన్స్ కి లక్ష క్యాలిక్యులేషన్స్ చేయాలంటే మీరు పెన్ అండ్ పేపర్ తో స్టార్ట్ చేస్తే ఎప్పుడు కావాలి ఈ 1 lakh క్యాలిక్యులేషన్స్? ఎప్పటికీ అవ్వదు. సో వీ నీడ్ హెల్ప్ ఆఫ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు డూ ఆల్ దీస్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి, కానీ లాజికల్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి కానీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్ కావాలి. మనకున్న ఆప్షన్స్ రెండే, పైథాన్ అండ్ ఆర్. ఆర్ ఈజ్ ఆల్సో వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆర్ అనేది కేవలం జస్ట్ ఏ డెవలప్మెంట్ కి మాత్రమే వాడారు. బట్ పైథాన్ మాత్రం ఇట్స్ ఎ వర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వర్సటైల్ అంటే ఒకసారి మీరు పైథాన్ నేర్చుకుంటే మీరు ఇలాంటి జనరేటివ్ AI డెవలప్మెంట్ చేయగలరు, వెబ్సైట్ డెవలప్మెంట్ చేయగలరు, గేమ్ డెవలప్మెంట్ చేయగలరు, యాప్ డెవలప్మెంట్ చేయగలరు, ఇలాంటివన్నీ చాలా చేయొచ్చు. సిన్స్ పైథాన్ ఈజ్ వెరీ పాపులర్, అన్ని కంపెనీస్ లో కూడా, అన్ని జనరేటివ్ AI ప్రాజెక్ట్స్ లో కూడా పైథాన్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి వీఆర్ గోయింగ్ టు లెర్న్ పైథాన్, నాట్ ఆర్. సో పైథాన్ కంపల్సరీ. Generative AI is very small topic, but this extensively used in the generative AI projects. చాలా హెవీగా వాడుతుంటారు. ఇది కూడా మ్యాండేటరీ. సో మీకు చాలా డేటా వస్తుంది. డేటా మొత్తాన్ని 2 లైబ్రరీస్ ఉన్నాయి స్పెసిఫిక్ గా, NumPy, న్యూమరికల్ పైథాన్ అండ్ పాండాస్. సో ఈ 2 లైబ్రరీస్ చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే డేటాని యూఆర్ గోయింగ్ టు గెట్ ద వెరీ హ్యూజ్ డేటాని మొత్తాన్ని డీల్ చేయాలంటే, సో వాటిని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నా, ఎక్స్ట్రాక్షన్ చేయాలన్నా, లోడ్ చేయాలన్నా, అండ్ ప్రాసెస్ చేయాలన్నా,
ఎనీథింగ్, ఎనీ డేటా రిలేటెడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్, డేటా లైబ్రరీస్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్. ఖచ్చితంగా మీకు కొంత ఇది ఈ ఇన్ఫర్మేషన్, మీకు కొంత నాలెడ్జ్ దీని మీద ఉండాలి గ్యారంటీ. సో మ్యాథమెటిక్స్ తెలిసి ఉండాలి. తర్వాత దెన్ మిషన్ లెర్నింగ్. ఆల్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఏ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ టాపిక్. మిషన్ లెర్నింగ్ అయిన తర్వాత దాన్ని వీల్ గో టు ద డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ లో వీఆర్ గోయింగ్ టు గెట్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ ద న్యూ టెక్నిక్స్ లైక్ న్యూరల్ నెట్వర్క్స్, న్యూరాన్స్, వీటన్నిటి కూడా న్యూరల్ నెట్వర్క్స్ డీప్ లెర్నింగ్ లో నేర్చుకున్నాం. డీప్ లెర్నింగ్ నేర్చుకున్న తర్వాత దెన్ వీల్ గో టు ద జనరేటివ్. దిస్ ఈస్ అవర్ మెయిన్ టాపిక్. ఈ మెయిన్ టాపిక్ నేర్చుకోవచ్చు కదా సార్, నేను డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోతానంటే దర్ ఇస్ నథింగ్ యూ అండర్స్టాండ్. మీకేమీ అర్థం కాదు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే తెలియదు నాకు, అంతే అలాగే జరుగుద్దంట అంతేనంట. ఇవన్నీ మీరు నేర్చుకుంటే ఇక్కడ నుంచి మొత్తం అన్ని నేర్చుకుంటే, మ్యాథమెటిక్స్, డేటా లైబ్రరీస్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ నేర్చుకుంటే ఎస్, మీరు చెప్పే ప్రతి పాయింట్ కి మీకు మీనింగ్ అర్థం అవుతుంది. ఇలాగే ఎందుకు జరిగిందంటే ఓహో మిషన్ లెర్నింగ్ లో అలా వచ్చింది కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేశారు. దిస్ ఇస్ ద రోడ్ మ్యాప్ ఫర్ లెర్నింగ్ ద జనరేటివ్ ఏ. ఓకే, సో ఈ జనరేటివ్ ఏలో ఉండే మాడ్యూల్స్ ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే, సో కోర్ పైథాన్ అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఒక మాడ్యూల్, తర్వాత మనం డేటా లైబ్రరీస్ నేర్చుకుంటాం, తర్వాత మ్యాథమెటిక్స్ నేర్చుకుంటాం, ఆ తర్వాత మిషన్ లెర్నింగ్ మెయిన్, తర్వాత డీప్ లెర్నింగ్, తర్వాత జనరేటివ్ ఏ. దిస్ ఇస్ ద మేజర్ వన్. సో ఇది నేర్చుకోవాలంటే ఇవన్నీ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాల్సిందే. ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే మీరు జనరేటివ్ ఏ టాపిక్ లోకి రావాలి. ఓకే, సో ఈ కోర్సులో నేను మినీ ప్రాజెక్ట్స్ ఇస్తాను. ఈ మినీ ప్రాజెక్ట్స్ యొక్క పర్పస్ ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద వెరీ ఎక్సలెంట్ హ్యాండ్స్ ఆన్. మన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో ఉండే ఈ స్మాల్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అన్నిటి కూడా మినీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసిస్తాను. So you have to complete all these mini projects also. You have to participate in the mini projects and you have to submit your code in the mini projects. సో దీనివల్ల మీకు ఒక ఎక్సలెంట్ హ్యాండ్స్ ఆన్ వస్తుంది, మంచి హ్యాండ్స్ ఆన్ వస్తుంది. సో కోడ్ ఎటువంటి చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ వస్తాయి, వాటి కోడ్ ఎలా రాయాలి, లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎటువంటి మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్ స్పెషాలిటీ ఏంటి, ఈ మెథడ్ స్పెషల్, అన్నిటి కూడా మీకు మంచి హ్యాండ్స్ ఆన్ దొరుకుతుంది. ఈ మినీ ప్రాజెక్ట్స్ డ్యూరింగ్ ద కోర్స్ వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీసింగ్ మినీ ప్రాజెక్ట్స్. అండ్ ఒక ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ లో కూడా ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఈ మేజర్ ప్రాజెక్ట్ ఎలాంటిదంటే, మేము రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో ఎటువంటి కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ వస్తాయో, ఎటువంటి కైండ్ ఆఫ్ కోడ్ రాస్తుంటామో, అటువంటి కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ వచ్చే విధంగా నేను ఒక ప్రాజెక్ట్ నేను ఓన్ గా డిజైన్ చేశాను. సో ఇఫ్ జస్ట్ ఇలా ఆలోచించండి, మీరు ఒక ఈ మినీ ప్రాజెక్ట్ కానీ మీరు చేస్తే 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కి ఎంత నాలెడ్జ్ అయితే ఉంటుందో అంత నాలెడ్జ్ మీకు ఒక్క ఈ మినీ ప్రాజెక్ట్, ఈ మేజర్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తుంది. ఓకే, మేజర్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తుంది. యూ షుడ్ డూ దిస్, కంప్లీట్ దిస్ మేజర్ ప్రాజెక్ట్. రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎలా చేయాలో చెప్తాం. సో చేసేటప్పుడు మీకు ఏమైనా స్ట్రక్స్ ప్రాబ్లం వచ్చినా నేను హెల్ప్ చేస్తాను. నేను కోడ్ ఏం రాయను కాబట్టి ఎలా చేయాలో, ఏ డైరెక్షన్ వెళ్ళాలో మీకు హెల్ప్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఎండ్ టు ఎండ్ మీరే చేయాలి ఈ ప్రాజెక్ట్ అంతా. ఎండ్ టు ఎండ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కి ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ మీకు దీంట్లో వచ్చేస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ మేజర్ ప్రాజెక్ట్. సో ఖచ్చితంగా అందరూ దీన్ని చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. నేను డైరెక్ట్గా ఇదే చేస్తాను సార్, నేను ఇది చేయను అంటే, ఇవి చేస్తేనే ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తోనే మీకు ఇది చేసే అంత క్యాపబిలిటీ వస్తుంది. డైరెక్ట్గా ఇది చేయకుండా ఇది చేసేస్తాను, నేను డైరెక్ట్ గా వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఆడి సెంచరీ చేస్తానంటే కుదరదు. ముందు రంజీ మ్యాచ్లు, స్టేట్ మ్యాచ్లు ఎన్ని ఆడుకుంటూ వచ్చి అండ్ బాగా ప్రాక్టీస్, ఎంతో ఎక్స్పీరియన్స్ వచ్చినాక అప్పుడు మీరు మేజర్ ఫైనల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఆడతారు. ఇది కూడా అంతే. ఓకే, సో డిఫరెంట్ జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి. సో కొన్ని కంపెనీస్ కొన్ని బ్రాడ్ లెవెల్ నేమ్స్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ చాలా ఈజీ నేమ్స్ ఇస్తాయి, పర్టికులర్ నేమ్స్ ఇస్తాయి. సో ఇక్కడ రోల్స్ పేర్లు మారచ్చు, బట్ ఆల్మోస్ట్ మీరు చేసే పని ఒకటే. మీరు ఈ కోర్స్ చేస్తే మాత్రం మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ జాబ్ రోల్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. జనరేటివ్ ఏఐ కన్సల్టెంట్ కింద కానీ, డీప్ లెర్నింగ్ ఇంజనీర్ కింద కానీ, ఏఎంఎల్ కన్సల్టెంట్ కింద కానీ, ఆర్ ఏ డెవలపర్ కింద కానీ, ఎన్ఎల్పి ఇంజనీర్ కానీ, ఇలా పేర్లు మారచ్చు అండ్ డిఫరెంట్ రోల్స్ మారచ్చు, బట్ మీరైతే ఎలిజిబుల్ అవుతారు. జనరేటివ్ ఏఐ కన్సల్టెంట్ ఈస్ అ వెరీ పర్ఫెక్ట్ యాప్ ఫర్ దిస్ కోర్స్. జనరేటివ్ ఏఐ కన్సల్టెంట్ కింద మీరు జాయిన్ అవ్వచ్చు, ఆ జనరేటివ్ ఏఐ డెవలపర్ కింద కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ నేర్చుకున్నారు కాబట్టి ఈ జాబ్స్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. క్లియర్? అండ్ దట్ ఈస్ వన్. నెక్స్ట్, దిస్ ఇస్ ద కోర్స్ స్ట్రక్చర్. సో ఎవ్రీ క్లాస్ ఈస్ ద లైవ్ క్లాస్. నేనే క్లాస్ చెప్తాను, ఐఎమ్ ద ఓన్లీ ట్రైనర్. అండ్ ప్రతి క్లాస్ నేను రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసిన ప్రతి క్లాస్ ఐ విల్ షేర్ ఇట్ యూ ఇమిడియట్ ఆఫ్టర్ ద క్లాస్. ఓకే, సో అది మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ రికార్డింగ్స్ ఎప్పుడైనా మీరు కావాలంటే మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి కానీ, ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఒకసారి చూసుకోవడానికి కానీ, ఎప్పుడన్నా ఒక క్లాస్ మిస్ అయినా దాన్ని మళ్ళీ చేసుకోవడం కానీ, క్లాస్ లేట్ అయితే ముందు ఏం జరిగింది వినడానికి కానీ, ఈ రికార్డింగ్స్ చాలా మీకు హెల్ప్ అవుతాయి. అండ్ థర్డ్ వీక్ నుంచి ప్రతి వీక్లీ టెస్ట్ ఉంటుంది.
థర్డ్ వీక్ నుంచి, ఫ్రమ్ థర్డ్ వీక్ ఆన్వర్డ్స్ ఎవ్రీ వీక్ యూ విల్ బి హ్యావింగ్ సమ్ వీక్లీ టెస్ట్. సో ఈ వీక్లీ టెస్ట్ ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాల్సిందే, మీరు కోడ్ సబ్మిట్ చేయాల్సిందే, మీరు రివ్యూ చేస్తాం కోడ్ని. దాంతోపాటు మేము చెప్పినట్టుగానే మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా నేను కండక్ట్ చేస్తాను, అసైన్మెంట్స్ ఉంటాయి. ఈ అసైన్మెంట్స్ పర్పస్ ఏంటంటే ఇట్స్ సెల్ఫ్ ప్రాక్టీసింగ్. సో ఇవి మాకు కోడ్ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, మీ సెల్ఫ్ ప్రాక్టీసింగ్ కోసం మాత్రమే నేను పెట్టాను. సో ఏదైనా టాపిక్ మీద పైథాన్ లో ఫర్ లూప్, వైల్ లూప్స్ మీద కొన్ని క్వశ్చన్స్, కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళండి, ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏమైనా స్ట్రక్ అయితే నన్ను అడగండి, నేను హెల్ప్ చేస్తుంటాను. బట్ ఇది ఓన్లీ మీ సెల్ఫ్ ప్రాక్టీస్, మీ ఇంట్రెస్ట్ కొద్దీ నేను పెట్టాను. ఇవి మాత్రం మీరు మ్యాండేటరీగా అటెండ్ అవ్వాల్సిందే. వీక్లీ టెస్ట్, మీ మినీ ప్రాజెక్ట్స్ మీరు అటెండ్ అవ్వాల్సిందే, మీరు కోడ్ రాయాల్సిందే, మీరు సబ్మిట్ చేయాల్సిందే. వీఆర్ జస్ట్ గోయింగ్ టు సీ ద కోడ్. ఇది మీ ఇంట్రెస్ట్. నా రికమెండేషన్ ఇది కూడా చేస్తే మీకు బాగుంటుంది. సో మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది. క్లియర్? సో దట్స్ ఇట్ అబౌట్ ద కోర్స్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మీకు డైరెక్ట్ గా యూ కెన్ కాల్ మీ ఆన్ మై నెంబర్. దిస్ ఇస్ మై నెంబర్. యూ కెన్ కాల్ మీ ఆన్ దిస్ నెంబర్, ఆర్ యూ కెన్ ఆల్సో మెయిల్ మీ సో దట్ ఐ కెన్ ఏబుల్ టు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్స్. అలా కాకుండా డైరెక్ట్ గా ఎన్రోల్ అవ్వదలుచుకుంటే దిస్ ఇస్ మై వెబ్సైట్ mypythontrainer.com. దాంట్లో కోర్సెస్ ట్యాబ్ లోకి వెళ్ళి కోర్స్ ని సెలెక్ట్ చేసుకోండి, డైరెక్ట్ గా ఎన్రోల్ అయిపోండి. మీరు ఎన్రోల్ అయిన వెంటనే యూ కెన్ ఏబుల్ టు నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ యూ కెన్ ఏబుల్ టు జాయిన్ ద క్లాసెస్. ఇది ప్రొసీజర్. ఓకే, సో థ్యాంక్స్ ఎవ్రీవన్. So yeah, I hope we'll meet again on the class. Okay, thank you. Bye bye. Yeah.